అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో 15 రోజుల కిందట వరి నాట్లు వేసుకోవడం జరిగింది. నాట్లు వేసుకున్న తదుపరి వారం రోజుల నుంచి కూడా మంచి వర్షాలు పడటం, జిల్లాలో ఎక్కడున్నా జరిగే రిజర్వాయర్లు రోజుకు ఒకలాగా నిండటం, బాగా నీరు చేరటం జరుగుతూ ఉంది. ఈలోపు వ్యవసాయ అధికారులు మండలంలో ఉన్నటువంటి ఎక్కడికెక్కడ వ్యవసాయ అధికారులు రైతులకి సరైనటువంటి సూచనలు ఇవ్వడం, ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వస్తున్నాయో కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం, మరి అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీలు అంట ఫెర్టిలైజర్స్ పొలానికి సాయిల్ టెస్టులు చేసి ఏ పొలాల్లో ఏ రకమైనటువంటి సాయిల్లో ఏ రకమైన ఎరువులు వేస్తే బాగుంటుందో వ్యవసాయ అధికారులు చెప్పడం, సాయిల్ టెస్టులు చేయించడం, అనూహ్యంగా ఈ వారం రోజుల్లో అనూహ్యంగా దాని నీటి మట్టం ఎంతైతే ఉందో అంతకే చేరుకోవటం, 380 అడుగులు ఇంచుమించుగా వాటర్ నిండిపోయింది. కాబట్టి రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎంచేతంటే లాస్ట్ టైం రిజర్వాయర్లో వాటర్ లాస్ట్ పొలాలు పండేటువంటి టైంలో కాస్త ఇబ్బంది పడ్డారు వాటర్ లేక. ఈ సంవత్సరం ఇంకా పరిస్థితి లేదు, ఇంకా వర్షాలు పడేటువంటి కాలం ఉంది. ఈ వాటర్ ఎప్పటికప్పుడు ఇచ్చుకున్నా సరే రైతులకి పుష్కలంగా కంప్లీట్ అయ్యేదాకా కూడా నీరు సరిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా వర్షాలు పడతాయి కాబట్టి నీరు ఇచ్చినప్పటికీ కూడా లాస్ట్లో మళ్ళీ ఇంకా లాస్ట్ వరకు కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. వర్షాకాలం అయినప్పటికీ కూడా ఈ తుఫాను బంగాళాఖాతంలో రావడం వలన ఈ 3 రోజులు బట్టి 5-6 రోజులు బట్టి కూడా మన విశాఖ జిల్లాకు సంబంధించి వర్షాలు బాగానే పడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ తాండవ ప్రాజెక్టు అసలు నిండకుండా చాలా ఖాళీగా ఉన్నటువంటి ప్రాజెక్టు. ఈ వర్షం దానికి చాలా ఉపయోగపడుద్ది. ఆ ఉపయోగపడడం వలన ఆగస్టు నెలలో వరి పొలాలు ఉడుచుకోవడానికి కానీ, అదే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రకారం అయితే మామిడి తోటలు కానీ, జీడి తోటలు కానీ అన్నిటికీ కూడా ఈ దుక్కులు దున్నుకోవడానికి, ఈ గొప్పులు తవ్వుకోవడానికి అన్నిటికీ కూడా ఉపయోగకరంగా ఉంది. ప్రస్తుతానికైతే నష్టం అతి తక్కువ. ఏదేమైనప్పటికీ కూడా ఈ వర్షాల వలన రైతులు ఈ యొక్క వ్యవసాయాన్ని ముందుకు తీసుకురావడానికి వీలు పడుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.